జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొమ్మనేటూరు గ్రామం నందు 43.10 ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఏపీఐఐసి ఆధ్వర్యంలో గూడూరు మండల కొమ్మనేటూరు పంచాయతీ నందు 43.10 ఎకరాలలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేశారని తెలిపారు. మొదటి ఫేజ్లో 20 ఎకరాలలో 9,65 రూపాయలతో పనులు చేస్తున్నారని, రెండో ఫేజ్లో 23.10 ఎకరాలలో పనులు మొదలు పెడుతున్నారని, ఇందులో మొత్తం 129 బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నారని, దీని వలన చుట్టుప్రక్కల వారికి ఉపాధి అవకాశం కలుగుతుందని తెలియజేశారు. ప్రసంగాన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ అంటే ఎంఎస్ఎంఈ అంటే నిజంగా సంతోషం. చెప్పడం మనకు కూడా తెలియదు, ఎంఎస్ఎంఈ అంటున్నారు అందరూ, కానీ ఎంఎస్ఎంఈ అంటే ఏంది అనేది కూడా మీకు మన ఆర్డీఓ గారు ముందుగానే మీకు చెప్పినందుకు మా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఫస్ట్ విడతలో దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం, ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గం కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిచయం ఏంటంటే దాదాపు 15 ఎకరాల్లో ఉంటే వాటిని సూక్ష్మ పరిశ్రమలు అంటారు. 10 నుంచి 110 ఎకరాల్లో ఉంటే వాటిని చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటారు. అలాగే 100 నుంచి 1000 ఎకరాల వరకు ఉంటే అవి భారీ పరిశ్రమలు లెక్కకు వస్తాయి. అలాగే 1000 నుంచి ఎక్కువగా ఉన్న వాటిని మెగా పరిశ్రమలని కూడా చెప్పేదానికి ఈరోజు అందరూ కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇవన్నీ ఎవరికీ తెలియదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ఏపీఐకి సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఎందుకంటే ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా ఈ గ్రావెల్ ఎత్తడం, సిలికా ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో 129 ఫ్లాట్లు ఇక్కడ ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారు, ట్రిప్ సిటీ ఒకటి ఆల్రెడీ జరుగుతుంది, శరవేగంగా జరుగుతుంది. అలాగే ఇక్కడ మన కృష్ణపట్నం పోర్టు చాలా దగ్గరలో ఉంది. అలాగే అక్కడ కూడా ఎన్నో పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మన గూడూరుకి ఒక మహాదశ పట్టేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏర్పాటు చేయడం కూడా మన అదృష్టం. మనం చెప్పుకోవచ్చు, మీరందరూ కూడా చెప్పుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మా నాయకుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీ సంబంధించినటువంటి పార్కులు డెవలప్ అయినాయి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే విధంగా ఆయన తయారు చేశారని చెప్పొచ్చు. అంటే అందరూ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా ఏమవుతాయి ఏమో అని. ఏం కావు, ఖచ్చితంగా ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మా నాయకుడికి తోడుగా
యువ నాయకుడు భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు, మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందరూ కూడా పైనుంచి మోడీ గారి ఆశీర్వాదాలతో ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉందని చెప్పి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలి మనం. ఎందువల్లంటే గూడూరుని నెల్లూరులో కలిపేదానికి మీ యొక్క అభిప్రాయాలు ఏంది, అక్కడ పరిస్థితులు ఏందని చెప్తే మనకు అనుకూలంగా రిపోర్ట్ పంపించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలుసుకొని నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ కలెక్టర్ గారు లేకపోతే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన వచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఏపీఐసి అధికారులకు నేను చెప్పకూడదు, కానీ కొద్దిగా తెలుసుకోవాలా మీరందరూ కూడా. మేమంతా ప్రజల నుంచి గెలిచిన వాళ్ళం, మేమందరం కూడా ఆలోచించారు. తలపెట్టినప్పుడు ప్రజల్లో దీనిపైన అవగాహన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి దీనిపైన ఖచ్చితంగా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఎట్లకైనా మన ఊరికి వచ్చేసి ఎవరికి తెలియకుండా మీరు శంకుస్థాపన చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇట్లా చాలా చేసి అన్ని ఆగిపోయినాయి గూడూరులో. అట్లాగే ముఖ్యంగా మా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంఆర్ఓ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి దగ్గర ఏపీఐసికి ఏమడిగినా మాది ఏపీఐసి భూములు అన్నారు. అది వాస్తవంగా వాళ్ళకి మీరు ఇచ్చారా లేదా కనుక్కోండి. అట్లాగే ఆ భూముల్లో చాలా మంది పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు పేదవాళ్ళకి ఏమీ సహాయం చేయకుండా ఇవన్నీ మావి అని మీరు హద్దులేస్తే కుదిరే పరిస్థితి కాదు. అది ఆలోచించండి. ఏదైనా సరే చట్ట ప్రకారం మీరు మండలాల్లో కూర్చొని ఎంఆర్ఓ గారితో సంప్రదించి చేయాలి తప్ప ఎంత మాది ఏమేసినా మాదే 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 అనే ఇబ్బందికర పరిణామాలు. ఈరోజు చాలా పరిశ్రమలు వస్తున్నాయి చిలకూరు మండలంలో. మీరు ఎక్కడ చూసినా మాదే అంటున్నారు, కానీ మీరు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు భూముల్ని. వాళ్ళు మీ దగ్గర చౌకగా మీకు చౌకగా ఎకరాకి 1 లక్ష రూపాయలు ఎంతో చెల్లించి ఈ రోజు అది 2 లక్షలు అయిపోయింది. అక్కడ నివసించే ప్రజలకి నష్టపరిహారం వచ్చే పరిస్థితుల్లో మీరు లేరు, వాళ్ళు లేరు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాలు నమ్ముకొని దాన్ని వ్యవసాయంగా చేసుకుంటుంటే వేరే పంటలు పండిస్తుంటే ఈ రోజు మీరు వచ్చేసి మేము ఇచ్చేసాం వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు తీసుకుంటారంటే కుదిరే పని కాదు. ఇక్కడ విషయాలు ఒప్పుకోం. ఏదైనా చట్ట ప్రకారంగా రికార్డ్స్ ఉంటే తీసుకొచ్చి మీరు చెప్తే ఖచ్చితంగా మేము కోఆపరేట్ చేస్తాం. అట్లా లేకుండా చట్టపరంగా మీకు అవి లేకుండా మీరు ఎక్కడ పడితే అక్కడికి మా ఏపీఐసి సంబంధించిన భూమి అంటే కుదిరే పని కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీ ఏపీఐసి భూమిలో ఖచ్చితంగా ఎస్సీ పారిశ్రామికవేత్తలు కేటాయించేది మీరు పబ్లిక్ చేయాలా. మీరు పబ్లిక్ చేయకుండా మీ ఆఫీస్ వాళ్ళు మీరు కలిసి మీ ఇష్ట ప్రకారం చేస్తే కుదిరే పరిస్థితి కాదని చెప్పి కూడా ఏపీఐసి వాళ్ళు తెలియజేస్తున్నా. పబ్లిక్ లో మీరు చెప్పండి, ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకుంటారో ఎవరైనా కావచ్చు, చట్ట ప్రకారం ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వండి. అట్లా కాకుండా మీకు సంబంధించిన వాళ్ళకి మీరు చెప్పుకొని వాళ్ళ ద్వారా అప్లికేషన్ అప్లై చేసి వాళ్ళకే ఇచ్చే కార్యక్రమాన్ని చేయొచ్చు. ఇది గత ప్రభుత్వం కాదు. ఇది గత ప్రభుత్వం అయితే మీరేం చేశారో మీ అంతరాత్మక గురించి చేస్తున్నా. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం. ఇక్కడ ఏదైనా సరే క్లారిటీగా ఉండాలా. ప్రజలకి ఏం చేసినా స్పష్టంగా మనం చెప్పాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద ఉంది. ఏదో ఊరికే చుట్టూ చూపుగా ఏదో చెప్పారు కాబట్టి చేసేస్తామంటే కుదరలేదా? చెప్తే సిన్సియర్ గా చేస్తేనే ఫలితం, సిన్సియర్ గా చేయకపోతే ఫలితాలు ఉండవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇలాంటి ఇండస్ట్రియల్ పార్కులు దాదాపు 110 పార్కులను ఈరోజు ఆయన తయారు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి అవుతాయి, అవ్వకుండా పోయే సమస్య లేదు. అయితే దానికి తోడు మీరు పూర్తిగా వాటిపైన అవగాహన పెట్టుకొని ప్రజలకు సహకరించాలా, గవర్నమెంట్ సహకరించాలని చెప్పి కూడా మా ఏపీఐసి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ విషయం మా ఆర్టీఓ గారు కూడా ఆలోచించాలని చెప్పి కూడా మా ఆర్టీఓ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ చాలా సంతోషం. నా గూడూరులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 120 ఎకరాల్లో ఈ ఎంఎస్ఐ పార్క్ రావడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే నేను చెప్పుకోవచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఉన్నా ఎమ్మెల్యే కాకపోయినా నా హయాంలో వచ్చిందయ్యా నారా చంద్రబాబు గారి పుణ్యాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా మంచి అదృష్టం. ఎందుకంటే మన వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే దీని ద్వారా ఎంతో మంది బతికే కార్యక్రమం. అలాగే ఎన్నో సంస్థలు ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవన్నింటినీ కూడా అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరూ కూడా
ఈ నిర్మాణంలో పూర్తి సహాయ సహకారాలు ఏపీఎస్సీ వాళ్ళకి మనందరం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారితో పాటు మన రాబోయే రోజుల్లో భవిష్యత్ నాయకుడు మన లోకేష్ బాబు గారికి, అలాగే విజయపరుడు ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారికి, మన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళతో పాటు ఈరోజు ఒక మంచి కలెక్టర్ ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. లేకపోతే అన్ని డిస్ప్యూట్ అయ్యింది. ఆయన సమన్వయంగా అట్లా ప్రజలతోనూ అట్లా రాజకీయ నాయకులతోనూ అట్లా అఫీషియల్స్తోనూ మాట్లాడి డిస్ప్యూట్ అయ్యేటువంటి ప్రతి విషయంలో కూడా మధ్యలో వచ్చి ఆయన సర్దుబాటు చేసి ఈరోజు గూడూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా గూడూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా ఆర్డీఓ గారు మంచి ఆర్డీఓ గారు కాలేజీలో ఉన్నారు, నిజాయితీ పరుడు. మాకు వేయడం కూడా చాలా సంతోషం. కంటిన్యూ అయితే ఇంకా మాకు మంచి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. ఆయన ఇష్టం, దాంట్లో డౌట్ లేదు. చాలా మంచి ఆర్డీఓ కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఏపీఎస్సీ వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాము. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.